జై గురుదేవదత్త. నమో నారసింహాయ నమః, వాగీశ్వర్యే నమో నమః. మనం అఘోరాల యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇది చాలామందికి అంతగా మనం దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అసలు ఏదో అఘోరాలంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు కదా, మనం తెలుసుకుందాం. అఘోరాలు ఎక్కువ ఉంటారంటే ఎక్కువగా దీనిలో నాగ సాధువులు, అఘోరాలు, సాధువులు అని చాలా రకాలు ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడు బయటకు వస్తుంటారంటే కామన్గా పుష్కర కాలంలో బయటకు వస్తారు. అంటే పుష్కరం అంటే 12 సంవత్సరాలు బయటకు కనబడుతుంటారు వాళ్ళు. కానీ నాగ సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ కూడా పుష్కరం ఎక్కడైతే వస్తుందో అక్కడ కనబడతారు. అంటే ఇక్కడ మొన్న కాశీకి పుష్కరం వచ్చింది కదా, గంగా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరంలో వీళ్ళు నాగసాధువులు, యోగులు, సిద్ధులు, గంధర్వులు అందరూ మహానుభావులందరూ కూడా ఆ గంగానదిలో స్నానం చేయడానికి వస్తుంటారట. కానీ నాగసాధువులు అంటే ఎలా ఉంటారంటే ఉండిండా శివభస్మం లేదా చితాభస్మం, అంటే శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శివనామ జపం చేసుకుంటూ ఎవరన్నా జరిగినటువంటి ఎవరు చచ్చిపోయిన తర్వాత వచ్చిన బూడిదని పూసుకొని ఉండిండా పూసుకొని వాళ్ళు నాగసాధువులుగా మారి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంటే శివుడే సర్వం అనుకొని అంత శివమయం జగత్ అనుకొని శివుడిని ధ్యానం చేస్తూ ఉంటారట. అయితే ఈ నాగసాధువుల యొక్క విశిష్టత, కొంతమంది మాంసాహారాలు తింటుంటారు అనుకుంటారు, కానీ తినరు. వాళ్ళు ఎప్పుడు తింటారంటేట వాళ్ళకి నియమం ఉంటుంది. బయట ఎవరు భిక్ష వేయకపోతే, ఎవరు అన్నం పెట్టకపోతే వాళ్ళు ఒకేసారి భిక్ష వెళ్తారు. ఎవరైనా అన్నం పెట్టకపోతే, వాళ్ళ దగ్గర ఒక పండు కూడా ఇవ్వకపోతే, వాళ్ళు ఏం తినడానికి లేకపోతే అప్పుడు మాత్రమే ఏదో చిన్న బొటన వేలునో కొంత, అది కూడా ఆహారాన్ని ఎక్కువ తినలేరు. మళ్ళీ మనుష్య శరీరాన్ని తినడం చాలా కష్టం, చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది, తినలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ముక్కను మాత్రమే ఆ ఆకలి తట్టుకోలేకపోతే వాళ్ళు భిక్ష ఎవరిని అడగరన్నమాట. ఎక్కువ అడుక్కోలేక ఆ ముక్క మాంసంగా తింటారట, ఆహారంగా తింటారట. పూర్వంలో ఏమి దొరకపోతే మనుషులు పిక్కు తినేవాళ్ళు కదా, అలాగే తినేవాళ్ళు తప్ప కానీ పరిపూర్ణంగా దాన్ని తిని బతుకుతారని కాదు. వాళ్ళు నాగసాధువులు మహా గొప్పవాళ్ళు, సాధువులు చాలా గొప్ప, అఘోరాలు చాలా గొప్పవాళ్ళు. అఘోరాలు శివుణ్ణి భయంకరంగా ధ్యానం చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక తపో సాధన చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఉత్తగా వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు హిమాలయాలకు వెళ్తారు, అడవుల్లో ఉంటారు, గుహల్లో కూర్చుంటారు, ఘోరంగా పంచాక్షరి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః జపం చేసి 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 వీరు తపస్సు చేయడం వల్ల, అందుకని అఘోరే భవతి ఘోరే ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్ర జపం చేస్తే ఉపయోగం ఏంటంటే ఎటువంటి భయంకరమైన పాపాలు కూడా తొలగిపోతాయట. అంటే ఈ అఘోరాలు మీరు నమస్కారం చేసేదాలంటే భయంకర పాపాలు కూడా తొలగిపోతాయట. కనుక నాగసాధువులు, ఈ యోగ సాధువులు, ఎప్పుడైతే మనం గంగా నదికి పుష్కరాలు వస్తాయో ఆ సమయంలో ఈ నాగసాధువులు వీళ్ళందరూ వస్తారో, మీరు ఎవరైతే ఈ అఘోరాలందరూ వస్తారో వాళ్ళని కనుక మీరు దండం పెట్టుకున్నట్లయితే, వాళ్ళ బూడిది కానీ మనం తగిలినట్లయితే, వాళ్ళ స్పర్శ తగిలినా సరే మనకున్న దరిద్రం మొత్తం పోతుందట. అందుకే మన గత జన్మ చేసిన భయంకరమైన పాపాలు కూడా దొరికిపోతాయట. ఈ అఘోరం అనేది అంత గొప్ప విశేషం. అందుకనే శివుణ్ణి వృద్ధం చెప్పేటప్పుడు అఘోరే ఘోరే ఘోర ఘోరధరేభ్య సర్వే సర్వే నమస్తే రుద్రరూపేభ్య అంటారన్నమాట. ఈ అఘోర మంత్రాన్ని ఆ సమయంలో కనుక రుద్రుని ధ్యానం చేసేప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఈ ఒక్క మంత్రాన్ని చాలు ఎంతటి పాపాన్ని కూడా హరింపజేస్తాయి ఇవి. అందుకని ఈ మంత్రాలు ఘోరమైన పాపాలు చేసినప్పుడు ఇది స్మరిస్తుంటారట. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళంతవరకు కాశీలో అలాగే ఎక్కడ ప్రదేశంలో కనుక పుష్కరాలు వస్తాయో ఆ ప్రదేశంలో మీరు వెళ్తే వాళ్ళు అక్కడ మీకు దర్శనం ఇస్తారు. ఆ వెంటనే వాళ్ళు దర్శనం చేసుకున్నట్లయితే మీకున్న పాపాలను తొలగిపోతాయని భావన. అందుకని వీళ్ళు నాగసాధువులు ఉంటారు, కొంతమంది ఉంటారు, వీళ్ళు యోగ సాధువులు ఉంటారు, అలానే వీళ్ళు అఘోరాలు ఉంటారు. అఘోరాలు ఎప్పుడు శివుడిని ధ్యానం చేస్తారు. అంటే వీళ్ళకి ఒంటి మీద ఒక నూలిపోగు వేసుకోకుండా ఉంటారు, కొంతమంది గోచి పెట్టుకొని ఉంటారు, కానీ ఒంటిని మాత్రం బూడిద పూసుకుంటారు. దీంట్లో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారట. కానీ వీళ్ళు ఎంత తపో సాధన చేస్తారంటే వీళ్ళు భయంకరమైన సాధన చేస్తారట. వీళ్ళకి అంతర్ధాన శక్తి ఉంటుంది. వీళ్ళకి అంటే వీళ్ళు ఏం కావాలంటే ఆ సమయానికి లభిస్తాయట. వీళ్ళు బ్రహ్మచర్యంతో ఉంటారట. వీళ్ళు వివాహాలు మళ్ళా సంసారాలు చేయరు. వీళ్ళు నిరంతరం శ్మశానంలోనే కూర్చుంటారు. వీళ్ళు శ్మశానం దగ్గరగా ఉంటారట, అక్కడే ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో హిమాలయాల్లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో కూర్చున్నా వారు చేసే ధ్యానం శివధ్యానం. కనుక వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం లేదు, వాళ్ళ వల్ల మంచి తప్ప చెడు జరగదు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు స్మరణ చేస్తే చాలు, వాళ్ళ దగ్గర కూడా పోకల్లా, వాళ్ళ దూరం నమస్కారం చేసుకున్నా సరే ఏ రకమైన ప్రార్థన తొలగిపోతాయట. కనుక మీరు ప్రయత్నం చేయండి. అఘోరాలు అంత గొప్ప విశేషం ఉంది. వాళ్ళు మనం వచ్చారు, వాళ్ళతో పెద్ద పనే ఉంది అనుకుంటారేమో, కానీ వాళ్ళలో అంత విషయాలు ఉంటాయి, అంత మహానుభావులు ఉంటారు. కాబట్టి వాళ్ళ దూరం నమస్కారం చేసుకోండి. మీకు ఈ గత జన్మ చేసిన ప్రారంధాలను కూడా సునాయాసంగా తొలగిపోతాయి. జై గురుదేవదత్త.